హీరోయిన్ హరితకు రోజు రాత్రి అది చేస్తే గానీ నిద్ర పట్టదట. చూసావా, నీ రియాక్షన్ చూసావా? అదే కావాలి. ఇది పైగా ఓపెనింగ్ పేజ్ హెడ్లైన్ రా. క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ హరితకు రోజు 4 సార్లు బ్రష్ చేసుకుంటే గానీ నిద్ర పట్టదు అన్న సెన్సేషనల్ వార్త. అరే 90% మంది ఇలాంటి వెబ్సైట్లే చదువుతున్నారా. వాళ్ళు ఇచ్చే రివ్యూలు రేటింగ్లు చూసి టికెట్ బుక్ చేసుకోలేదో డిసైడ్ అవుతున్నారు. మనం కూడా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేద్దామా? ఈ ఐటీ జాబ్ చేసి చేసి బోర్ కొట్టిందిరా నాకు. నా దగ్గర మంచి వెబ్సైట్ పేరు కూడా ఉంది. ututti.com. నీకులాగే ఉంది. నీకేం తెలుసురా? మా ఇంట్లో షూటింగ్ జరుగుతుందిరా. ఎవరాడు? ఏంటి నువ్వు ఎప్పుడు వచ్చారా? సినిమానా సీరియలా? షార్ట్ ఫిలిం ఏంటరా, చాలా డిసప్పాయింట్ ఉన్నాడు. హీరో ఎవరు? కిషోర్ బాబట. ఎవడ ఉన్నానంట కదా. కిషోర్ బాబు అంటే గత 5 ఏళ్ల నుంచి తెలుగు ఆడియన్స్ కి అలవాటు చేద్దామని ట్రై చేస్తున్నారు. వాడేనా? ఆడేరా, వాడి మొహమే వాస్తుకుండదు. హీరోయిన్ ఎవరు? సమీరా రాథోడ్ అంట. సమీరా రాథోడా? ఎన్ని రోజులు? 20 రోజులు. అదేరా, వీడి గురించి తెలిసిందే కదా. వీడు వన్ ఐటీ జాబ్ మానేసి ఒక వెబ్సైట్ లాంచ్ చేద్దాం అనుకుంటాడు. సినిమా గాసిప్స్, రివ్యూస్ మాత్రమే ఉంటాయి. వెబ్సైట్ పేరు ututti.com. సమీరా రాథోడ్ మీ ఇంట్లో ఉందంటే ఎక్స్క్లూజివ్ గాసిప్స్ తో పాటు ఎక్స్ప్లోజివ్ బైట్స్, క్లిప్స్, పిక్స్, పీప్స్. అబ్బబ్బబ్బబ్బా, ఇగో ఓవర్సీసే కాదు అవుటర్ స్పేస్ లో కూడా నా #1 వెబ్సైట్ ఉండాలి. రూమ్ షేర్ చేసుకుందాము. నీ షేర్ ఎంతో చెప్పు. అయినా అసలు ఏముందిరా ఈ స్టార్లో? ఆ గ్లామర్ అబద్ధం, మాటలు అబద్ధం, నటన అబద్ధం. అయినా పడతారేంట్రా? వాళ్ళు మామూలు మనుషులేరా బాబు. స్టార్లు మామూలు మనుషులు కారు. మనం డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నామంటే మనలో లేని వాళ్ళలో ఏదో ఉందని. అదేమిటో ఎవరికి తెలియదురా. సృష్టి రహస్యం కంటే చాలా పెద్ద రహస్యం. నాకు తెలిసినప్పుడు నేను చెప్తాలే గానీ నీ షేర్ ఎంతో చెప్పు. ఏమైందిరా? 20 రోజులేగా. నువ్వు కావాలంటే ఇక్కడ ఉండు, మేము ఇంట్లో ఉంటాము. హాయిగా పిచ్చి బొమ్మలు అవేవో గీసుకో. బాగుంది ఐడియా. అంటే అదే పిల్లలు పూల్ లాంటి వాళ్ళు. రేపటి పోర్లే నా మాట వినరా. సారీ సార్, లైటింగ్ లేట్ అవుతుంది. వీళ్ళు సూపర్. అందుకే బూతులు వస్తాయి. పొద్దుటే 3 అవుట్ చేస్తారు మీరు. దాస్కరు ఏదైనా ప్రాబ్లం? ఏం లేదు సార్. సార్ బాత్రూమ్ మీద వాడాలో ముందే చెప్పేది. తప్పకుండా పైన ఉంది. స్టార్ట్ అయిపోయింది. త్వరగా. ఇట్స్ ఎక్సైటింగ్. క్లోజప్ షాట్ కదా, 2 బేబీస్ వాడండి. బ్యాక్గ్రౌండ్ కి స్కిమ్మర్ తోటి బ్యాలెన్స్ చేయండి. అయ్యో 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 కొడదేదా? అరే మట్టిదా మేడం? అవును. అందుకే ఈజీగా పగిలిపోయింది. ఎవరా ఇది పగలగొట్టేది? చారగా బాబుని. సారీ, ఆ 2వ బెడ్రూమ్ లో బాత్రూమ్ వాడుకోమన్నా. చూడండి పగిలిపోయిందా? ఆయన ఇదేంబమ్మా తల తోకలేని మాడనాట్ పేడా వదిలేదు. నువ్వు ఇంకా ఇలా ఉంటారా? స్నానం బాగా కానీ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయితే ఇగో బాబు కాలేజీ కూడా సార్ షూటింగ్ చేద్దామని. నువ్వు కూడా త్వరగా స్నానం చేయి. హలో, అది మా కుక్కర్ అండి, మీది కాదు. ఎవరు? హలో పర్లేదు సార్, మన ఓనర్ గారు అబ్బాయే. సార్ మీరు బాత్రూమా ప్లీజ్? సారీ సార్, మీ రూమ్ వాడేసుకుంటున్నాం. కాఫీ తాగేస్తున్నారా? మేము ఇచ్చేవాళ్ళం కదా సార్. అక్కర్లేదు సార్. మేడం, ఈ 20 రోజులు లంచ్ మాత్రం మాది. మీరు ఏదంటే అది సరేనా? నేను వినను. సార్ కూడా ఒప్పేసుకున్నారు. అదిగో చూడండి, అప్పుడే రైటర్ గారితో డిస్కషన్ మొదలెట్టేశారు తన క్యారెక్టర్ గురించి. అలాగే చేయండి సార్, చాలా బాగుంటది. ఓకే చేసాడు. 10 రూపాయల వేషం తర్వాత చెప్తా.